ఓవైపు పెరిగిన పెట్టుబడి ఖర్చులు, ఇంకోవైపు అనుకూలించని వాతావరణ పరిస్థితులు వెరసి పుట్టెడు సమస్యల్లో ఆక్వా రంగం. అయితే ఈ సమస్యలను ఒక్కొక్కటిగా తీర్చాలని సంకల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రంగానికి ప్రధాన సమస్యగా ఉన్న విద్యుత్ ధరల భారాన్ని తగ్గించాలని నిర్ణయించింది. వైకాపా పాలనలో ఎత్తివేసిన విద్యుత్ ఛార్జీల రాయితీలను పునరుద్ధరించింది. యూనిట్ విద్యుత్పై కేవలం ₹1.5 ఛార్జీ మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేసి జూన్ 1 నుంచే ఈ ఛార్జీలను వర్తింపజేసేలా అడుగులు వేసింది. అదనంగా 12,000 కనెక్షన్లకు రాయితీ అమలు చేస్తోంది. దాణా ధరను కూడా కిలోకు ₹4 తగ్గించేలా చర్యలు తీసుకుంది. ప్రభుత్వం తమకు పెద్ద ఊరట కల్పించడంతో ఆక్వా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో విద్యుత్ ఛార్జీలు, దాణా ధరల దెబ్బకు పడుతూ లేస్తూ వచ్చింది రాష్ట్రంలో ఆక్వా రంగం. ఆ ప్రభుత్వ పాలన అంతమైన తర్వాత మెల్లిగా కోలుకుంటున్నామనుకుంటూ ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పంజా విసిరారు. దీంతో అగ్రరాజ్యానికి ఎగుమతులు తగ్గి రొయ్యి ధరలు పడిపోయాయి. దీంతో పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పెరిగిన పెట్టుబడి ఖర్చుల ప్రభావంతో రాష్ట్రంలో ఆక్వా రంగ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారగా నేనున్నానంటూ ముందుకు వచ్చింది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వం విద్యుత్ రాయితీపై అనాలోచితంగా విధించిన ఆంక్షలన్నింటినీ కూటమి ప్రభుత్వం ఎత్తివేసింది. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తును రాయితీపై ₹50 సరఫరా చేసేందుకు సిద్ధమైంది. విద్యుత్ శాఖ జీవో 57 కూడా విడుదల చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆక్వా రైతులతో కలిసి ఈ జీవోను విడుదల చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 10 ఎకరాల పరిమితితో సంబంధం లేకుండా కూటమి ప్రభుత్వం అర్హులైన రైతులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తుంది. 2026 జూన్ 1 నుంచే రైతులకు రాయితీ వర్తిస్తుంది. ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ, కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ పరిధిలో నమోదు చేసుకున్న 6,500 ఫారాలకు రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ రాయితీ వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. అలాగే లబ్దిదారులైన ఆక్వా రైతులు 2027 మార్చి నాటికి 0.9 నుంచి 0.95 పవర్ ఫ్యాక్టర్ను సాధించాల్సి ఉంటుంది. ఆక్వా రైతులకు యూనిట్కు ₹50 విద్యుత్ ఛార్జీని మాత్రమే వసూలు చేయడం వల్ల ఎకరానికి ₹84,000 ఆదా అవుతుంది. అదనంగా 12,000 కనెక్షన్లకు రాయితీ అమలు చేస్తోంది. రైతులకు రాయితీ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏటా సుమారు ₹1,100 కోట్ల భరిస్తుంది. ఆక్వా రంగంలో ఉన్నటువంటి రైతులకి జోన్, నాన్ జోన్ సంబంధం లేకుండా 10 ఎకరాలు పైబడి ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా ₹50 కరెంట్ ఇస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చాం. ఆ హామీని ఈవేళ నెరవేర్చి జీఓఆర్టీ నంబర్ 57ని దేశ చరిత్రలో రైతుల ముందే రిలీజ్ చేసి రైతుల యొక్క అభినందనని ప్రభుత్వానికి ఇచ్చే కార్యక్రమానికి ఇక్కడ మనందరం సమావేశమయ్యాం. విద్యుత్ ఛార్జీల రాయితీలు మాత్రమే కాదు, ఆక్వా రైతులకు ప్రధాన సమస్యగా ఉన్న దాణా ధరల తగ్గింపుపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఫీడ్ తయారీదారులు ఇటీవల టైగర్ మేతపై కిలోకు ₹12, వనామీ మేతపై కిలోకు ₹10 చొప్పున ధర పెంచారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఆక్వా రైతులు, ఫీడ్ తయారీదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా సమావేశమయ్యారు. అటు ఫీడ్ తయారీదారులు నష్టపోకుండా, రైతులపై అధిక భారం పడకుండా కిలోకు ₹4 తగ్గించాలని ముఖ్యమంత్రి సూచించగా ఇరు వర్గాలు అంగీకరించాయి. అలాగే కేంద్రం పరిధిలో ఉండే సమస్యలను కూడా పరిష్కరించేందుకు రాష్ట్ర మంత్రులు రైతులతో కలిసి ఇటీవల కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఆక్వా రంగం అభివృద్ధి చెందితే వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలగడంతో పాటు విదేశీ మారక ద్రవ్యం కూడా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ ఛార్జీల రాయితీ అమలు, దాణా ధర తగ్గింపుతో ఆక్వా రంగానికి పెద్ద ఊరట కలగనుంది. ఎందుకంటే గత వైకాపా ప్రభుత్వ తీరుతో ఆక్వా రైతులు పుట్టెడు కష్టాలు అనుభవించారు. 2019 ఎన్నికల సమయంలో
తాము అధికారంలోకొస్తే ఆక్వా రైతులకు ₹50 యూనిట్ విద్యుత్తును అందిస్తామని వైకాపా అధినేత జగన్ హామీ ఇచ్చారు. అయితే నమ్మి అధికారం కట్టబెడితే విద్యుత్ రాయితీని అమలు చేయకుండా నిండా ముంచారు. పైగా ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ విధానాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. తొలుత 5 ఎకరాలు లోపు ఉన్న రైతులకు మాత్రమే విద్యుత్ రాయితీని అమలు చేస్తామని చెప్పారు. దీనిపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మళ్లీ 10 ఎకరాల పరిమితి అంటూ మెలికపెట్టారు. సాధారణంగా ఆక్వా చెరువులు 5 ఎకరాల నుంచి ప్రారంభమై 100 ఎకరాల వరకు ఉంటాయి. దీనివల్ల ఖచ్చితంగా 10 ఎకరాలే ఉండాలి అనడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. 70% మంది రైతులకు రాయితీ అందకుండా పోయింది. పైగా నాన్ ఆక్వా జోన్ పరిధిలోని రైతుల నుంచి యూనిట్కు ₹3.85 వసూలు చేశారు. ఇవన్నీ వదిలేసి ఆక్వా రైతులకు మేలు చేస్తున్నామని ఊకదంపుడు ప్రచారం చేసుకుంది అప్పటి వైకాపా ప్రభుత్వం. ఆక్వా సంక్షోభంలో ఉంది. ఒక పక్కనేమో రేట్లు పెరిగిపోతున్నాయి, మేత రేట్లు. మరో పక్కన కొనుగోలుదారుడు మా దగ్గర నుంచి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఇష్టానుసారం రేట్లు తగ్గించుకుంటున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రైతుని ఆదుకోవాలని ఏదైతే ఈ క్షీరా రామలింగేశ్వర ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో మేము చేసినటువంటి విజ్ఞప్తిని మన్నించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఏదైతే ఎలక్షన్ లో హామీ ఇచ్చారో ఎన్నికల ముందు, ఆ హామీ ప్రకారం ఈ రోజు ఈ సబ్సిడీ ఇచ్చి ఏదైతే చివరి కొన ఊపిరితో ఉన్నటువంటి ఈ ఆక్వా పరిశ్రమకి తిరిగి ఊపిరిలోదడం చాలా ఆనందదాయకం. 10 ఎకరాలు ఉందండి. నాకు 10 ఎకరాల్లో బిల్లు అంతకుముందు 15,000, 20,000, 25,000 అలా వచ్చేసేదండి. ఇవాళ సబ్సిడీ ఇవ్వటం వల్ల 7,000, 8,000, 6,000 అలా వస్తుందండి. మరి దాదాపు 15,000, 17,000, 18,000, 20,000 రూపాయలు నాకు నెలకొచ్చి నాకే ఆదాయం, నాకు అమౌంట్ కలిసి వస్తుందండి. మరి సబ్సిడీ మీద మేము ఆక్వా రైతులకు మాకు చాలా లబ్ధిగా ఉంది. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఆక్వా రైతుగానే ఉన్నానండి. సుమారు 200 ఎకరం చేస్తాను నేను, చేపల చెరువులు కానీ రొయ్యల చెరువులు కానీ. గతంలో వైసీపీ గవర్నమెంట్లో కరెంటు బిల్లు కట్టాలంటే నెలకు 3 లక్షలు కట్టేవాడండి నేను. ఈ రోజు సబ్సిడీ వల్ల ఎంత ఊరటంటే నాకు ₹1,00,000 సరిపోతుంది సార్. ఈ రోజున కరెంట్ చేయడం వల్ల ఈ గవర్నమెంట్ ఇంత లోటు బడ్జెట్లో ఇలా కరెంటు ఇలా తీసుకొచ్చిన రైతులకు చాలా ఆనందంగా ఉందండి. విద్యుత్ ధరల విషయంలోనే కాదు, ఇంకా అనేక అంశాల్లో వైకాపా ప్రభుత్వం ఆక్వా రైతులను మోసం చేసింది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేసిన ఉచిత ట్రాన్స్ఫార్మర్ల పథకాన్ని ఎత్తివేసింది. గతంలో ₹64,000 ఉన్న 25 kV ట్రాన్స్ఫార్మర్ ధరను ₹3,24,000కు, ₹3,56,000 ఉన్న 100 kV ట్రాన్స్ఫార్మర్ ధరను ₹8,30,000కు పెంచి ఆక్వా రైతులను కోలుకోలేని దెబ్బకొట్టింది జగన్ ప్రభుత్వం. 5 ఏళ్ల కాలంలో దాణా ధరలు 6 సార్లు పెరిగినా వైకాపా ప్రభుత్వం తగ్గించడానికి చర్యలు తీసుకోలేదు. మార్కెట్ సెస్ను 0.25% నుంచి 1%కి పెంచి ఎకరాకు ₹13,500 అదనపు భారం మోపారు. నీటి పన్నును 1000 లీటర్లకు ₹12 నుంచి ఏకంగా ₹120కు పెంచారు. అయితే కూటమి ప్రభుత్వం సెస్ భారం నుంచి ఊరట కల్పించింది. రాష్ట్రంలో ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలతో పాటు ప్రకాశం, గుంటూరు జిల్లాలో రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం ఉత్పత్తిలో 51% ఆక్వారంగ ఎగుమతులు జరుగుతుంటే అందులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాదే అగ్రస్థానం. జిల్లాలో 2.70 లక్షల ఎకరాల్లో సాగు విస్తరించి ఉంది. అందులో 1.20 లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. ఏటా 4 లక్షల టన్నుల వరకు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆక్వా ఈ స్థాయిలో విస్తరించి ఉండగా రైతులకు విద్యుత్ బిల్లులు తలకు మించిన భారమన్నట్లు ఉండేవి. ఎందుకంటే ఆక్వా సాగులో ఆక్సిజన్ లెవెల్స్ను క్రమబద్దీకరించాలంటే తప్పనిసరిగా రేడియేటర్లు నిరంతరం తిరుగుతూనే ఉండాలి. దీనివల్ల విద్యుత్ బిల్లులు భారీగా వస్తూ ఉంటాయి. 2014 నుంచి 2018 మధ్య రాష్ట్రంలో ఆక్వా రంగంలో ప్రాథమిక విద్యుత్ టారిఫ్ యూనిట్కు ₹3.75గా ఉండేది. రైతులపై విద్యుత్ భారం తగ్గించాలని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 2018లో యూనిట్ ధరను ₹2కు తగ్గించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ అలాంటి నిర్ణయమే తీసుకోవడంతో ఆక్వా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను సుమారు 200 ఎకరం చేస్తున్నానండి. ఆక్వా రైతులు మామూలుగా చేపలు కానీ రొయ్యలు కానీ 200 ఎకరం చేస్తున్నానండి. కరెంటు బిల్లు విషయంలో బాగా ఇబ్బంది పడేవాళ్ళం. నెలకొచ్చి 2,50,000 రాని 3 లక్షలు రాని బాగా ఇబ్బంది పడేవాళ్ళం. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా మాకు ఇబ్బంది లేకుండా ₹1.5కి సబ్సిడీ ఇచ్చి మా ఇబ్బంది లేకుండా ₹1,00,000, ₹1,80,000 వచ్చేటట్టు చేసిన చంద్రబాబు నాయుడు గారు చాలా అభినందించగలుగుతున్నాం. నెలవారీ కరెంటు బిల్లు 40,000 దాకా వస్తుంది.
ఇప్పుడు తగ్గిద్దా రూపాయన్నర రూపాయన్నర ఖచ్చితంగా తగ్గిపోతుంది కదా. ఒక 15,000 10,000లోకి వచ్చేస్తుంది. ఒక 20,000-25,000 కలిసి వచ్చినట్టే కదా మరి మాకు. అలా సంవత్సరానికి ఎంత 2-3 లక్షలు కలిసి వస్తుంది. మరి అదంతా మాకు ఆదాయపరంగా మనకి మిగిలినట్టే. ఆక్వా రైతులకి ఇది ఒక దేవుడు వరం ఇచ్చినట్టే మాకు. అంతా బాగుంది. ఇప్పుడు సబ్సిడీ ఇచ్చినందుకు రూపాయన్నర అందరికీ ధన్యవాదాలు. మేము 200 ఎకరం చేస్తాం లీజుగా అయ్యి. ఎంత వచ్చేదండి కరెంట్ బిల్లు? కరెంట్ బిల్ అయితే లక్షల మీద వస్తుంది. కరెంట్ బిల్ అయితే లక్షల మీద వస్తుంది. ఇప్పుడు వేలలో వస్తుందని సంతోషిస్తున్నాం. కూటమి ప్రభుత్వ పాలనలో ఆక్వా రంగం మళ్లీ గాడిన పడగలదనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ రంగంలో నమోదైన వృద్ధి రేటే 2014-15 ఆర్థిక సంవత్సరంలో దేశ చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా 22.46% ఉంది. 5 ఏళ్ల తెలుగుదేశం ప్రభుత్వంలో అది 34.89% పెరిగింది. తెలుగుదేశం పాలనలో వృద్ధి రేటు 22% పైగా ఉండగా వైకాపా 5 ఏళ్ల పాలనలో 7.42% పడిపోయింది. 2019 నాటికి ఆక్వారంగ జీవీఏ 67,000 కోట్ల రూపాయలు కాగా జీవీఏ వృద్ధి రేటు 23.71%. 5 ఏళ్ల పాలనలో జీవీఏ వృద్ధి రేటు 11.52% మాత్రమే. ఈ గణాంకాలు చాలు ఆక్వా రంగానికి రాబోయేవి మంచి రోజులే అని ఆశించడానికి.